హలో ఎవ్రీవన్, ఈరోజు మనము ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. సో ఓకేనా, 8 మార్క్స్ అనమాట. అటామిక్ స్ట్రక్చర్లో చూడండి, ఇక్కడ నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫస్ట్ చూసుకోండి, చదవండి. అండ్ సర్కిల్ చేసిన ఏమో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సర్కిల్ చేసినవి నేను అక్కడ టిక్ చేసినాయి. సో ఒకసారి అన్ని క్వశ్చన్స్ చూసుకోండి. ఇక్కడ సమ్స్ కూడా ఉన్నాయి కదా, సో అవి కూడా చూసుకోండి. ఓకేనా, క్వాంటమ్ నెంబర్స్ది. అండ్ తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, పీరియాడిక్ ఇన్ ప్రాపర్టీస్లో ఇవి కూడా అంతే, 8 మార్క్స్. సో ఒకసారి చూడండి, సర్కిల్ చేసినవి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ టిక్ చేశాను కదా, అటామిక్ రేడియేషన్ అయ్యి, తర్వాత ఎలక్ట్రాన్ గెయిన్, ఇవన్నీ కూడా మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ది. చూడండి, ఇక్కడ టిక్ చేసినవన్నీ కూడా ఇంపార్టెంటే. అండ్ తర్వాత టిక్ చేయని కూడా ఇంపార్టెంటే. ఒకసారి కొన్ని మనకు మిస్ అవ్వచ్చు, అవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు టైం ఉంటే మీ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చూడండి. సో ఇవన్నీ కూడా మీరు చదివితే మీకు పక్కా మీకు 60+ వస్తాయి, అంటే 60 మార్క్స్. ఓకేనా, 60+ అంటే ఇక 60/60 అవుట్ ఆఫ్, అంటే 60+ అంటే ఇక మీరు చాయిస్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఇది టిక్ చేసినవి కాకుండా మిగతావి కూడా చదివితే. సో ఓకే, నాకు ఒక 45 చాలు, 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ వరకు చాలు. ఇవన్నీ కూడా మనకు అంటే మ్యాక్సిమం ఒక 40 క్వశ్చన్స్ వరకు ఉంటాయి అలా టిక్ చేసినవి. సో ఇవన్నీ కూడా చదివితే మీకు ఒక 40+ మార్క్స్ అయితే వస్తాయి, 45 అలా. ఓకేనా, సో ఆల్రెడీ మనకు 1A 1B అండ్ 2A 2B కూడా సేమ్ ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచే వచ్చాయి కదా. నేను అప్లోడ్ చేశాను కదా ఈ క్వశ్చన్స్, సో వీటిలో నుంచే వచ్చాయి. సో ఓకేనా, ఆర్గానిక్ కెమిస్ట్రీ చూడండి, LAQs, తర్వాత మనకి ఇందులో SAQs కూడా ఉంటాయి. సో ఇలా టిక్ చేసిన ప్రతి ఒక్కటి కూడా చదవండి. ఓకేనా, టిక్ చేసినవి అస్సలు మిస్ చేయొద్దు. అండ్ తర్వాత రిమైనింగ్ మీకు టైం ఉంది కదా, సో అప్పుడు మీకు రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చదవండి. సో ఓకేనా, ఇక్కడ ఇచ్చాను కదా SAQs, తర్వాత రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్, మనకు 1 బిట్ 2 బిట్స్ అని ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా చదవండి. నేను 6th బిట్లో ఇప్పుడు అటామిక్ రేడియస్ అని, మెటాలిక్ రేడియస్ అని ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ చదవండి. VSAQs కూడా. సో ఏది కూడా వదిలిపెట్టద్దు, ఫస్ట్ టిక్ చేసినవి అయితే ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే మనకు ప్రీవియస్లో ఇవన్నీ కూడా వచ్చిన క్వశ్చన్స్ అనమాట, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే రిపీట్ అయిన క్వశ్చన్స్ అనమాట. సో ఫస్ట్ అయితే మనము ఏవైతే బాగా ఇంపార్టెంటో ఆ క్వశ్చన్స్ చదువుకోవాలి కదా. తర్వాత రిమైనింగ్ మనకు ఆ క్వశ్చన్స్ కాకుండా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చదువుకోండి. సో ఓకేనా, VSAQs కూడా అంతే. మనకు పేపర్ టఫ్ అంటే ఎక్కడి నుంచో రాదండి, మనకు ఖచ్చితంగా అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ అయినా కానీ మనం అటెంప్ట్ చేసేటట్టు ఉంటాయి. మిగిలిన రిమైనింగ్ చాయిస్లో ఏమైనా టఫ్ ఉంటే ఉండొచ్చు అంతేలే, కానీ ఖచ్చితంగా అయితే 5 అయితే మనం అటెంప్ట్ చేసేలాగానే ఇస్తాడు. తర్వాత SAQs కూడా అంతే, ఖచ్చితంగా అయితే 4 అయితే మనం అటెంప్ట్ చేసేలాగానే ఉంటాయి. తర్వాత ఒక VSAQs కూడా ఏమైందంటే కొంచెం టఫ్ ఇవ్వచ్చు, కానీ ఇక్కడ ఉన్నాయి అయితే మీరు ఖచ్చితంగా చదవండి. సో పక్కా అయితే మీరు ఖచ్చితంగా అయితే మీరు అటెంప్ట్ చేస్తారు. సో ఓకేనా, LAQs, VSAQs, SAQs ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ చదవండి. తర్వాత రిమైనింగ్ ఇంకా ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో ఈ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా చదవండి. మీకు ఇందులో నుంచే వస్తాయి, ఇక్కడ నుంచి అయితే వేరే క్వశ్చన్స్ అయితే అవుట్ ఆఫ్ అయితే రాదు. అంటే అవుట్ ఆఫ్ అని అంటే నేను ఇక్కడ ఏంటిదంటే నీకు మెన్షన్ చేస్తున్నాను, మీరు ఇక్కడ ఉన్న ఈ టిక్ చేసినే కాకుండా మిగిలిన క్వశ్చన్స్ కూడా మీరు అన్నీ చదువుకున్నారనుకోండి, రిమైనింగ్ మనకు అంటే ఏంటిది మనకు SAQs, సారీ ఇది మ్యాథ్స్లో అయితే మనకు 7 అలా ఇస్తారు కదా, ఫిజిక్స్ కెమిస్ట్రీలో అయితే మనకు మ్యాక్సిమం అంటే ఎంత ఒక 3 అలా రాయాలేమో, 3 or 4. సో ఒకసారి చూడండి ప్యాటర్న్ ఎలా ఉంటుందో, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ తెలుసు కదా మీకు. సో ఓకేనా, ఖచ్చితంగా VSAQs అయితే 10 ఉంటాయి కదా, 10కి 10 అయితే రాయాలనుకుంటా. సో SAQs, VSAQs, సో LAQs మ్యాక్సిమం 3 రాయాలేమో, 3 or 2. సో ఓకేనా, అన్నీ రాయండి. ఇక్కడ చూడండి ఈ టాపిక్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్. సో ఇందులోంచి మనకు 6 మార్క్స్ వస్తాయి, వెయిటేజ్ కదా. సో ఇక్కడ నేను పైన రౌండప్ చేసినవి ఫస్ట్ ఇవి చూసుకొని, ఇవి చాలా ఇంపార్టెంట్. డాల్టన్ లా, వాయిస్ లా, తర్వాత గ్రామ్స్ లా, చార్లెస్ లా. సో ఓకేనా, కైనెటిక్ ఎనర్జీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకేనా, గ్రామ్స్ లా మనకి ఏదైనా సరే, మనకు ఫస్ట్ మనం ఏదైనా ఒక టాపిక్ నేర్చుకుంటున్నామంటే దానికి ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాలి. తర్వాత దానికి ఏమైనా రియాక్షన్స్ ఉంటే రియాక్షన్స్ నేర్చుకోవాలి. మనకి అప్పుడు ఎగ్జామ్లో ఏది అడిగినా కూడా మనకి రానప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ మనం పైన కూడా డెఫినేషన్ చూస్తాము, అక్కడ వాళ్ళు ఏది అడిగాడో దానికి ఒక ఎగ్జాంపుల్స్ అనేది కొంచెం డెఫినేషన్ అనేది ఇచ్చి రాస్తే అట్లీస్ట్ దానికి ఒక ఇప్పుడు 4 మార్క్స్ అట్లా 5 మార్క్స్ ఉన్నాయనుకోండి, అంటే మీరు రాసిన దానికి కనీసం వాళ్ళకు 2-3 మార్క్స్ అన్నా వేయచ్చు. 8 మార్క్స్ అలా ఉంటున్నాయి. 8 మార్క్స్కి అంటే మ్యాక్సిమం సరే మనం రాసిన దాంట్లో మనం ఏదైతే రాస్తామో అది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉంటే
అట్లీస్ట్ వాళ్ళకు 4 మార్క్స్ అయినా 5 మార్క్స్ అయినా ఇస్తారు కదా. సో పేపర్ ప్రజెంటేషన్ అనేది చాలా నీట్గా ఉండాలి. సో అప్పుడు మనకి ఏమవుతుంది, వాళ్ళు మనకు ఫుల్ మార్క్స్ అనేది ఇస్తారు. సో ఓకేనా, స్ట్రైక్అవుట్స్ మ్యాక్సిమం స్ట్రైక్అవుట్స్ లేకుండా చూడండి. సో ఓకేనా, స్టేట్స్ ఆఫ్ మ్యాటరే చూడండి. ఇక్కడ మళ్ళీ నేను చెప్పాను సేమ్ ఇదే మన కైనెటిక్ ఎనర్జీ మాలిక్యూల్స్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, సో అది కూడా చూడండి. తర్వాత విఎస్ఐక్యూస్లో ఐసోథర్మ్స్, గ్రామోలర్స్ ఇవన్నీ కూడా చూడండి. ఓకేనా, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. తర్వాత కైనెటిక్ ఎనర్జీ 5 moles ఆఫ్ N2 గ్యాస్ అట్ 27 degrees, కొన్ని సమ్స్ ఉన్నాయి కదా, సో ఆ సమ్స్ కూడా చూడండి. అవన్నీ కూడా ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ మనకు స్టాయికియోమెట్రీ నుంచి కూడా చూడండి సమ్స్ ఉంటాయి. సో ఇందులో నుంచి నేను టిక్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ సమ్స్ కూడా చూసుకోండి. తర్వాత రిమైనింగ్ మీకు టైం ఉంటే ఎనీదర్ ఇవి కూడా చూడండి. సేమ్ ఇక్కడ ఉన్న రియాక్షన్స్ ఇక్కడ ఉన్నాయి కూడా చూడండి. రిలాక్స్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా చూసుకోండి. తర్వాత మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే కొంచెం 2 మార్క్స్ కొంచెం ఏమైనా ఇస్తే వాడు ఏమైనా టఫ్గా ఇవ్వచ్చు విఎస్ఏక్యూస్. సో ఓకేనా, హౌ మెనీ నెంబర్స్ ఆఫ్ మోల్స్, ఎంపెరికల్ ఫార్ములాస్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఆక్సిడేషన్ నెంబర్స్ H2SO5 అండ్ H2S2 8 ఇవన్నీ కూడా చూసుకోండి. తర్వాత మొలారిటీ, నార్మాలిటీ, తర్వాత మొలారిటీ ఉంటాయి కదా మనకు కొన్ని ఈక్వేషన్స్. తర్వాత థర్మోడైనమిక్స్లో మనకి సెకండ్ లా, ఫస్ట్ లా అండ్ థర్డ్ లా, హెస్ లా ఇవన్నీ కూడా చూసుకోండి. అవే మనకు రిపీటెడ్గా అవుతుంటాయి. ఎస్ఏక్యూస్ అయినా విఎస్ఏక్యూస్ అయినా సమ్ రియాక్షన్స్ అయినా మనం ఏదైనా ఒకటి నేర్చుకుంటే అది మనము 7 మార్క్స్లో 8 మార్క్స్లో ఉంటుంది, 5 మార్క్స్లో 2 మార్క్స్లో అన్నిట్లో సేమ్ అదే రిపీట్ అవుతూ ఉంటుంది. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో ఇందులో నుంచి మనకి టాపిక్స్ నుంచి 4 మార్క్స్ వస్తాయి కదా. సో చూడండి 4 మార్క్స్కి అందులో నుంచి విఎస్ఏక్యూస్, తర్వాత సిగ్నల్స్ అదేంటిది మనము ఫస్ట్ కొన్ని చిన్న బేసిక్స్ డెఫినేషన్స్ అనేది మనం నేర్చుకోవాలి. ఓకేనా, తర్వాత ఇందులో నుంచి మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇందులో సో మెనీ ఆఫ్ డెఫినేషన్స్ ఉన్నాయి చూడండి విఎస్ఏక్యూస్. సో అన్నీ నేర్చుకోవాలి మనము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే కాస్టిక్ సోడా, తర్వాత మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అన్నాడు, జిప్సము. తర్వాత డిస్క్రైబ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే అది మనం రాసాక దానికి సమ్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే, రియాక్షన్స్ ఏమైనా ఉంటే కూడా అన్నీ రాయాలి. సో ఓకేనా, తర్వాత ఇందులోంచి విఎస్ఏక్యూస్ బోరాక్స్ ఉన్నది కదా, స్ట్రక్చర్ ఆఫ్ AlCl3 ఇస్ డైమర్ అన్నాడు, గ్రూప్ 14 ఎలిమెంట్స్. సో ఇందులోంచి మనకు 4 మార్క్స్ వస్తాయి. ఎస్ఏక్యూస్ ఉన్నాయి, విఎస్ఏక్యూస్. సో ఏదైనా అడగచ్చు మనము, ఎస్ఏక్యూస్ అయినా అడగచ్చు, లేకపోతే విఎస్ఏక్యూస్ నుంచి అయినా అడగచ్చు. సో ఓకేనా, హైబ్రిడైజేషన్ ఉంటుంది కదా, CO2, గ్రాఫైట్, డైమండ్. సో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. అండ్ తర్వాత ఇంకా ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అయితే ఈచ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. సో నేను ఇక్కడ టిక్ చేయని అయినా కూడా మీరు చదువుకోవాల్సినవి. టిక్ చేసినవి ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి, అండ్ దెన్ తర్వాత టిక్ చేయని క్వశ్చన్స్ కూడా చూడండి. సో ఇది మనకు చాప్టర్ వైజ్గా వెయిటేజ్ అనమాట. సో ఓకేనా, ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను అన్నీ కూడా అప్లోడ్ చేసిన వాటి నుంచి వస్తున్నాయి. ఓకేనా.